నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖితమైంది. ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విజయవంతంగా రోదసిలోకి దూసుకువెళ్లింది. హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2 స్వదేశీ, 1 విదేశీ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఇస్రో తయారు చేసిన రాకెట్ల ద్వారా మాత్రమే ఉపగ్రహాలను మోసుకెళ్తూ ఉండగా భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. మరి ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తే ఒనగూరే లాభమేమిటి? భారత భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాల్లో రాబోయే మార్పులేంటి? రోదసి ప్రయోగాల్లో ఇది ఓ కొత్త శకానికి నాందిగా భావించవచ్చా? కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లిపోతుంది. మంచి మార్పు దిశగా అడుగు వేయాలంటే ఒక్కోసారి పాత నీటిని వెళ్లిపోయేలా చేయాలి కూడా. ముఖ్యంగా సాంకేతికతకు ఈ సూత్రాన్ని తప్పక వర్తింపజేయాలి. అలా అయితేనే కొత్త ఆవిష్కరణలు ప్రాణం పోసుకుంటాయి. మానవ చరిత్రను పరిశీలిస్తే అలాంటి సూత్రాన్ని అమలు చేయడం వల్లే ప్రస్తుతం మనిషి వినియోగిస్తున్న వస్తువులు అన్నీ అలా అందుబాటులోకి వచ్చాయి. అదే క్రమంలో భారత అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త మార్పు ఆవిష్కృతమైంది. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ అనే అంకుర సంస్థ తయారు చేసిన విక్రమ్ ఎస్ రాకెట్ శుక్రవారం దిగ్విజయంగా రోదసీని ముద్దాడింది. ఇస్రో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీద రాకెట్కు విక్రమ్ ఎస్ అని నామకరణం చేశారు. ఎస్ అంటే సబార్టియల్ అని అర్థం. ఈ మొట్టమొదటి మిషన్కు ప్రారంభ్ అని పేరు నిర్ణయించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. 2, 1, 0. Event number 96 completed. And we have a successful liftoff of Vikram S rocket. I think I should be able to show you the jubilant environment here at the Mission Control Center where the entire team is celebrating. It is indeed a new beginning, a new dawn, and shall I say very appropriately as our team members have put it, a new prarambh in the journey of India's space program. And very many thanks to Honorable Prime Minister Modi ji, who has made this effort possible by opening up the space sector to public-private participation. A major step forward to India developing its own space ecosystem and emerging as a frontline nation in the community of world nations. And of course, a turning point in India's startup movement. Well done, Team Skyroot, Pawan, Bharat, who have worked day and night to make this possible. And of course, ISRO. You have this day on the 18th of November 2022 added yet one more feather into your much decorated hat. And thanks ISRO for putting India as a frontline nation in the years to come and a nation to which others would look forward to vital cues in the journey of space sector. విక్రమ్ ఎస్ రాకెట్ 3 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకువెళ్లింది. ఇందులో 2 భారత్కు చెందినవి కాగా మరొకటి విదేశీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్ కిడ్స్ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ఫన్ శాట్ పేలోడ్. దీన్ని భారత్తో పాటు అమెరికా, సింగపూర్, ఇండోనేషియా విద్యార్థులు రూపొందించారు. విక్రమ్ ఎస్ ప్రయోగాన్ని నవంబర్ 12నే నిర్వహించాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రాకెట్ సింగిల్ స్టేజ్ సబార్బిటల్ లాంచ్ వెహికల్ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్ ప్రయోగం కోసం స్కైరూట్ ఇటీవల 403 కోట్ల రూపాయల పెట్టుబడిని సమీకరించింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సల్, గూగుల్ బోర్డు సభ్యుడు శ్రీరామ్ ఈ సంస్థకు పెట్టుబడులు అందించిన వారిలో ఉన్నారు. స్కైరూట్ ను స్థాపించి 4 ఏళ్లే కాగా ఇంత తక్కువ వ్యవధిలో 400 కోట్ల రూపాయలకు పైగా నిధులను సేకరించి రాకెట్టు ప్రయోగం కూడా పూర్తి చేసి ఆ సంస్థ సంచలనం సృష్టించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహ ప్రాధికార సంస్థ ఇన్స్పేస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. I'm happy to announce the successful completion of Mission Prarambh, the beginning of a Skyroot Aerospace. The rocket VKS took off at LEA of 80 degrees and azimuth of 100 degrees, achieved
an altitude of 89.5 kilometers and a range of 121.2 kilometers, exactly what was planned by Skyroot Aerospace. All systems, as I can make out, worked as planned, and Skyroot Aerospace has demonstrated capability of various subsystems that will go into the orbital launch vehicle. I congratulate Skyroot Aerospace, their team members, and thank various centers of ISRO, specifically SDSC, STRAC, and VSSC. This is a new beginning for Indian private sector entry into space, and it's a historic moment for all of us. విక్రమ్ ఎస్ రాకెట్ అనేక ప్రత్యేకతల సమాహారం. దీని బరువు 545 కేజీలు, పొడవు 6 మీటర్లు, 89.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రాకెట్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. విక్రమ్ సిరీస్ లో మొత్తం 3 రాకెట్లు ఉన్నాయి. చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకు వెళ్లేలా విక్రమ్ 1, భారీ పేలోడ్స్ ను తీసుకువెళ్లేలా విక్రమ్ 2, విక్రమ్ 3ని స్కైరూట్ సంస్థ తయారు చేసింది. విక్రమ్ సిరీస్ రాకెట్లు పూర్తి కార్బన్ ఫైబర్ కాంబినేషన్తో ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. వీటి సామర్థ్యం విషయానికి వస్తే భూకక్షకు ఇవి 800 కేజీల పేలోడ్లను మోసుకు వెళ్లగలవు. విక్రమ్ 2 రాకెట్ బరువు 595 కేజీలు. ప్రపంచంలోని మొట్టమొదటి మిశ్రమ రాకెట్లలో ఒకటైన విక్రమ్ ఎస్ 3D ప్రింటెడ్ సాలిడ్ థర్స్టర్స్ ను కలిగి ఉంది. ఇది రాకెట్ ను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు తోసుకువెళతాయి. ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత విక్రమ్ ఎస్ రాకెట్ సురక్షితంగా సముద్రంలో పడిపోయింది. ఇది తొలి ప్రైవేటు రాకెట్ కావడంతో దేశంలోని అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంపై ఆసక్తిని కనబరిచారు. ఇతర శాస్త్రవేత్తలు ప్రైవేటుగా రాకెట్లను తయారు చేసి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఇది స్ఫూర్తినిచ్చే పరిణామంగా నిలుస్తుందని భావిస్తున్నారు. స్కైరూట్ ఇప్పటికే క్రయోజెనిక్, హైపవర్ గోలిక్ లిక్విడ్ సహా ఘన ఇంధన రాకెట్లను విజయవంతంగా నిర్మించి పరీక్షించింది. Today's success is the culmination of efforts which is being made by various ISRO centers who proactively contributed in the launch mission of this rocket, designed and built by a private company, Skyroot. The whole launch support was given by, they were provided in various forms, like today's SHAR has given is SDSC, SRC, the sounding rocket complex launch pad for its operation for the private launch pad, private launch rocket. Sounding rocket integration and checkout facilities, tracking radar support, the ranging and tracking operations, ground and range safeties, NDT testing and many mission hardwares which were supplied to Skyroot team. And Department of Space and InSpace have facilitated Skyroot by signing multiple tripartite joint project implementation plan. Prarambh being made in flight, safety was of paramount importance. So no stone was left unturned. Various expert committees were constituted to review the requirements of launch system mission and